పవన్ కళ్యాణ్కు భారీ ప్రమాదం తప్పింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. ఏంటి గతంలో కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇలాగే జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళారు. ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ఒక మంచి పవిత్ర కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు. కానీ జరిగిన ఈ ఘటన విద్యుత్ వైర్లు. గతంలో కూడా ఇదే సిచ్యువేషను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా భావోద్వేగంగా ఉంటాయి. నా ప్రాణాలు అంజన్న కాపాడాడు, ఆయనకి జీవితం అంతా రుణపడి ఉంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా భావోద్వేగంగా, ఎమోషనల్గా మాట్లాడిన మాటలు. అసలు ఏం జరిగింది? ఈరోజు పవన్ కళ్యాణ్కు భారీ ప్రమాదం తప్పింది. కొండగట్టు క్షేత్రంలో తనకు విడదీయరాని అనుబంధం పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు క్షేత్రానికి. తరచుగా కొండగట్టు అంజన్ దర్శించుకుంటున్న పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కొండగట్టులో పవన్కు విద్యుత్ ప్రమాదం. ఆ గండం నుంచి బయటపడ్డ సేనాని మళ్ళీ ఈరోజు కొండగట్టు పర్యటనలో పవన్ కళ్యాణ్కి తప్పిన పెను ప్రమాదం. బృందావన్ రిసార్ట్ నుంచి బయటకు వస్తూ అభిమానులకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో తెగిన కరెంట్ పోల్ కేబుల్ వైర్ పవన్ కాళ్ళకి తాగడంతో కారుపై పడుకుంటూ పవన్ కళ్యాణ్ ఊపిరి పీల్చుకున్న జనసేన కార్యకర్తలు, శ్రేణులు. చూడండి, ఒక భారీ ప్రమాదం, కేబుల్ వైర్లు. అదే విద్యుత్ వైర్ అయితే పరిస్థితి ఏంటి? అసలు ఏంటిది? ఏ రకంగా వైర్లు తెగింది? ఒక డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆయన ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు, లేకపోతే ఆయన ఆ ప్రాంతం నుంచి వెళుతున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవేవో వారాహి వాహనం లాంటి హైట్ ఉన్నాయి, లేకపోతే అవి ఏమైనా పైన ఉన్నాయా, వైర్లు తెగినాయి అంటే అది వేరే అంశం. ఈయన ఇప్పుడు వెళ్ళింది మామూలు వాహనంలోనే, కారులోనే ఆ రకంగా వైర్లు ఆయన కాలుకి చుట్టుకుంటే పరిస్థితి వచ్చింది అంటే అసలు ఏం జరిగింది? ఏమైనా కోణాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రతి దాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నదని చెప్పి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్ని వందల సార్లు మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు ఏమైనా అనుమానంగానే ఉన్నది, ప్రతిసారి ఏదో జరుగుతుంటుంది, ఆయనకే ఏదో జరుగుతుంటుంది. ఇక 2009 ప్రజారాజ్యం ఎన్నికల ప్రచార సమయంలో ప్రమాదం. పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనానికి హై టెన్షన్ విద్యుత్తు తీగలు తగిలాయి. తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పవన్ ప్రాణాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురిచేసింది. ఇది ఈరోజు ప్రమాదం కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తే ఎవరో రెక్కి నిర్వహించారంటారు, ఆయన చుట్టూ ఎవడెవడో అగంతకుడు తిరిగారంటారు, ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ తిరిగారంటారు. 2 సార్లు జరిగిన సంఘటన ఇది. ఎవరి ఇల్లు? ఎందుకు ఆయన చుట్టూ తిరుగుతున్నారు? అభిమానం అనే ముసుగులో అఘాయిత్యానికి పాల్పడతారా అనే మరొక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు, వరుస సంఘటనలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి కొరకరాని కొయ్యరా తయారైన కొణిదెల పవన్ కళ్యాణ్ చాలామందికి. ఎందుకంటే ఈయన మంచి చేస్తుంటే నచ్చటం లేదు, ఈయన ఎదుగుతుంటే నచ్చటం లేదు, ఎవరికో ఇబ్బందికరంగా మారుతుంది. సో అందుకని పవన్ కళ్యాణ్కి ఏదో రకంగా హాని తలపెట్టాలని కానీ ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? ఈయన పోని సామాన్యంగా ఉంటాడంటే ఈయన జాగ్రత్తగా ఉండడు. ఎవరైనా రోడ్డు మీద ఆపితే ఇల్లు ఆగిపోతాడు, ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఆపారంటే ఆగిపోతాడు, ఎవరైనా ముదుసులు ఆపేటంటే ఆగిపోతాడు, ఎవరో ఎడ్ల బండి ఆయన ఆపేటంటే ఆపేస్తాడు. ఇల్లు ఆయన దగ్గరికి వెళ్ళి పలకలించాలి, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలి, తగిన సాయం చేసేయాలి. ఇంక ఇదే పంతా కదా అయింది. సో చేయడంలో తప్పులేదు, చెయ్యొద్దు అని అంటారు, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిమానులు, లక్షలాది మంది అభిమానులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఆ ఘటనలో పవన్ ప్రాణాలతో బయటపడడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతలా ప్రమాద తీవ్రత ఉంది. ఆ ప్రమాద ప్రాంతం కొండగట్టుకు సమీపంలోనే ఉంది. అంజన కృప వల్లే తనకు ప్రాణదానం చేశారని పవన్ కళ్యాణ్ నమ్మకం అనిపించిందని. ఇక అప్పటి నుంచి ఈ క్షేత్రానికైనా జీవితంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. మళ్ళీ ఈరోజు కొండగట్టు పర్యటనలోని ఈ ప్రమాదం. ఈసారి కూడా విద్యుత్ తీగల నుంచే ప్రమాదం. ఈసారి కూడా ప్రాణాపాయం తప్పిందన్న పవన్. ఇది ప్రమాదమా లేదంటే కుట్ర? నేను ముందుగా చెప్పిన కొన్ని అంశాలండి. ప్రతిదీ కూడా అనుమానించవలసిన అవసరం ఉంది. పదే ఎందుకు జరుగుతుంది, ఎందుకు రెక్కీలు నిర్వహిస్తున్నారు? ఎస్పీ ఆఫీస్కి జనసేన పార్టీ కార్యాలయం నుంచే మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? లెటర్ పంపించవలసిన అవసరం ఏమొచ్చింది? సో ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరింత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఆయన టూర్ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పెంచి తీరాలి. ఇది అందరికీ ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మోదీ గారు అవ్వండి, అమిత్ షా గారు అవ్వండి, వీళ్ళందరూ కూడా పదే చెప్తుంటారు. మరొక అంశం, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం, మోదీ గారి సభలో కూడా ఎవరెవరో దూసుకొచ్చేస్తుంటారు స్టేజ్ల మీదకి, నా మీదకి రావడానికి. వాళ్ళ అభిమానం అని చెప్పాలో, అభిమానం ముసుగులో వేరే ఏమన్నా చేయడానికి వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే
ఎవరని చెప్పలేము. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, భద్రత పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే మరింత హీట్ రేపుతున్నాయి, నువ్వా నేనా అనే విధంగా ఉన్నాయి. ఈ మధ్యనే మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవ్వడం, వైఎస్ఆర్సీపీ మీద ఫైర్ అవ్వడం చాలా నెలల తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఒక ఊపు వస్తుంది. సో మరొక అంశం 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని. సో ఇవన్నీ కూడా చాలామందికి నచ్చకుండా పోయే అవకాశం ఉంటుంది. అది నేను పార్టీల పరంగా అనట్లేదు. వాళ్ళ అభిమానులు వాళ్ళకుంటారు, వీళ్ళ అభిమానులు వాళ్ళకుంటారు. అభిమానులు కూడా నచ్చకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వేరే ఆలోచనలు ఉండొచ్చు. సో వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, వీటిలన్నిటికీ కూడా అవకాశం లేకుండా చెయ్యాలి. ఆయన జాగ్రత్తగా ఉండాలి అంటే భద్రతా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఒంటి మీద ఈగ వాలినా తట్టుకోలేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆయన భద్రతని చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి, ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి నాయకుడు కాబట్టి, ఒక పార్టీ సారథి కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ సెక్యూరిటీ రావాలి, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సెక్యూరిటీ కూడా పెంచుకోవాలి. ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా ఉండే విధంగా కట్టడి చేయాలి, జాగ్రత్తలు వహించాలి. ఆయన వినడు, ఎవడి మాట విని క్యారెక్టర్ కాదు కదా ఆయన. అవసరమైతే టాపిక్ కూర్చుంటాడు ఆయన. అందుకని ఆయన లెక్క ఉంటుంది ఆ తిక్కలోని. సో ఆయన లెక్కలు ఏ రకంగా ఉన్నా సరే ఆయన జాగ్రత్తగా ఉండే విధంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండే విధంగా చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది, పోలీస్ శాఖకు ఉంది. తస్మాత్ జాగ్రత్త. అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ఎటువంటి ప్రమాదం లేదు, గండం అయితే తప్పింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా అభిమానులు నిర్వహిస్తున్నారండి. జరిగిన కొన్ని సెకండ్లకే చాలా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సో అంత అభిమానం, అంత ప్రాణం పవన్ కళ్యాణ్ అంటే. సో ఆయన అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.